మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతుంది. 2026 జనవరి 4న ఇక్కడ తొలి విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి వచ్చే ఆ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. ఇక విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతుంది. అలాగే 2026 జనవరి 4న తొలి విమానం కూడా ల్యాండ్ కానున్నట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష లేకపోతే ఉత్తరాంధ్ర ప్రజల కోరిక ఇప్పటి నుంచో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుందని చెప్పొచ్చి ఆ కబురు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా తీపికరంగా ఉందని చెప్పొచ్చు. నూతన సంవత్సర వేడుకలు ముందుగానే ప్రారంభమవుతున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే వచ్చే జనవరి అంటే 2026 జనవరి 4వ తేదీన తొలి విమానం కూడా ల్యాండ్ కానుంది. నేరుగా ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ఆయనతో పాటు విజయనగరం ప్రాంతానికి చెందిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా రానున్నారు. అయితే విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇది చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతుందిగా మనం చూడొచ్చు. ఓవరాల్ గా అన్ని సర్వీసులు కూడా సిద్ధమవుతుండటంతో ఇది జూన్ నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి రానుంది. 2026 డిసెంబర్ నాటికి దీని యొక్క కాల పరిమితి ఉన్నప్పుడు కూడా 6 నెలల ముందుగానే దీని ప్రారంభం సిద్ధం కావాలని చెప్పి ఇటీవలే కేంద్ర మంత్రి రామ్మోహన్ గారు చెప్పాడు. ఇప్పుడు మరోసారి ఆయన చెప్పిన మేరకు ఇప్పుడు మరొకసారి ఈ 4వ తేదీన వచ్చే 4వ తేదీన ఢిల్లీ నుంచి నేరుగా ఆయన విమానంలో ఇక్కడ ల్యాండ్ కానున్న నేపథ్యంలో విశాఖ వాసులతో పాటు ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రామ్మోహన్ నాయుడు పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయం పనులు చాలా వేగవంతమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఇది కీలకంగా అడుగులుగా మనం చూడొచ్చు. మరోవైపు ప్రస్తుతం నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్న పరిస్థితి. అటు రన్వే కావచ్చు, టెర్మినల్ భవనాలు కావచ్చు, మరోవైపు ఎయిర్ ట్రాఫిక్ కి సంబంధించిన కంట్రోల్ విభాగం సంబంధించిన పనులు కావచ్చు, మరోవైపు సెక్యూరిటీ వ్యవస్థ సంబంధించి తదితరుల కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని, పూర్తి స్థాయిలో అది జూన్ నుంచి ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు ఈ 4వ తేదీన తొలి విమానం ల్యాండింగ్ కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర కళలు సాకారమైన దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. శ్రావణి. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.